ఎలక్షన్స్ అప్పుడు దారిని వెళ్తున్న వాహనాల్ని ఆపి తనిఖీ చేయటం, లేదంటే అకస్మాత్తుగా ఎక్కడన్నా కనుక వేరే తేడా వస్తుందని తెలిస్తే వెంటనే తనిఖీలు చేయడం. ఇది ఎన్నికల సంఘం తరపున ఉండేటటువంటి పోలీస్ స్పెషల్ పార్టీలకి అధికారం. బట్ అది రాజకీయంగా వినియోగించుకోకూడదు. ఎన్నికల్లో ఓ రకంగా చెప్పాలంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళ చేతుల్లో ఉంది ఎన్నికల సంఘం అంటే. అలాగేం కనిపించట్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేతిలోనే ఎన్నికల సంఘం పనిచేస్తున్నట్టుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ వచ్చేటప్పటికి రాష్ట్రంది ఇప్పుడు ఈ ఒక్క ఎన్నికే కాబట్టి ఎన్నికల కమిషన్ అధికారుల తర్వాత మళ్ళీ రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వం తరపునే పనిచేయాలి. అలాగే పోలీసులు వీళ్ళందరూ ఈ ఎన్నికలు అయిపోగానే రాష్ట్ర ప్రభుత్వం తరపునే పనిచేయాలి. ఈ ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టే వింటున్నట్టున్నారు. అందుకే ఇద్దరు బీఆర్ఎస్ నేతల ఇళ్లలో అకస్మాత్తుగా రైడ్స్. ఏదో డబ్బులు వచ్చినాయి అని సమాచారం వచ్చినట్టుంది. వీళ్ళు రివర్స్ ఎత్తుగడ వేశారు. ముందు బయటంతా హడావిడి చేసేశారు కార్యకర్తలు. వీళ్ళని ముందు లోపలికి పోనీయకుండా, నాయకులు లోపలికి పోనీయకుండా పోలీసులు అడ్డుకుంటే, పోలీసుల్ని లోపలికి పోనీయకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ లోపున లోపల ఏమి లేకుండా జాగ్రత్త పడ్డట్టున్నారు. లేదా అసలు నిజంగానే లేదో తెలియదు. చివరికి పోలీసులు వెళ్ళి వెరిఫై చేసి ఏమీ లేదని తేల్చారు. చెడ్డీలును ఇవి చూశారంటూ వీళ్ళు విమర్శలు. బట్ ఈ లోపు జరిగిందంతా కూడా ఒక హై డ్రామాగా నడుస్తుంది. ఖచ్చితమైన సమాచారంతో అక్కడికన్నా వెళ్ళి ఉండాలి. లేదంటే వీళ్ళు వస్తున్నప్పుడు జాగ్రత్తగా దాచేసి ఉండాలి. ఎవరి గేమ్ సక్సెస్ అయింది అంటే ఓవరాల్గా రివర్స్ యాటిట్యూడ్లో ఇది ఈసీకి తగలాలి, కానీ కాంగ్రెస్కి తగులుతోంది బీఆర్ఎస్ రివర్స్లో వెళ్తున్నటువంటి ప్రచారంతో.